విజయనగరం జిల్లా రాజాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నెల 23న రాజాం పట్టణంలో అదృశ్యమైన వెంకటేష్ అనే యువకుడు పట్టణ శివార్లో శవమై కనిపించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్ను చంపేసి రాజాం శివార్లోని చెరువు పక్కన పడేశారు. ఇవాళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీమ్స్ సమాచారంతో సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అక్కడ ఉండేది తెచ్చి ఈ రోజు దరిద్రం. వెంకటేష్ అంతిమయాత్ర సాగుతున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. తమకు అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లపై దాడికి దిగారు. రాళ్లు కర్రలతో విరుచుకుపడ్డారు. యాత్రలో కాల్చేందుకు తెచ్చిన బాణాసంచా అనుమానితుల ఇళ్లపైకి విసిరారు. పలు ఇళ్లు, కార్లు, బైకులు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు. పట్టణంలో పికెటింగ్ నిర్వహించారు.